మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సౌత్ సెంటిమెంట్ కాంగ్రెస్ కు మరోసారి కలిసొస్తుందా? ఈసారి బరిలోకి ఎవరు అంటే ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేయడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయనుందా? ఢిల్లీ పెద్దల డైరెక్షన్ మేరకే టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసిందా అంటే అవుననే సమాధానం గాంధీ భవన్ వర్గాల నుంచి వస్తుంది. అయితే ఢిల్లీ అధిష్టానం మనస్సులో ఏముందో కానీ తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు మాత్రం హస్తం నేతలు చెబుతున్నాయి. కాంగ్రెస్కు ఉత్తరాదిన కష్టకాలం ఎదురైనప్పుడల్లా ఆ పార్టీ అధినేతలు దక్షిణాది వైపే చూసేవారని కాంగ్రెస్ చరిత్ర చెబుతోంది. 1980లో మెదక్ నుండి ఇందిరాగాంధీ, 1999లలో బళ్ళారి నుండి సోనియా గాంధీ, 2019లో కేరళ నుండి రాహుల్, 2024లో తెలంగాణ నుండి ఎంపీగా సోనియా గాంధీ. కాంగ్రెస్ అధినేతలకు దక్షిణాది రాష్ట్రాలే సేఫ్. ఉత్తరాదిలో రాజకీయంగా కాంగ్రెస్ అధినేతలకు కష్టకాలం వస్తే వారు ఎంపీగా దక్షిణాది రాష్ట్రాల నుండే పార్లమెంట్లో అడుగుపెట్టినట్లు చరిత్ర చెబుతుంది. ఇది దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ప్రస్తుత ఎంపీ రాహుల్ గాంధీ వరకు ఇదే చరిత్ర. అదేంటో ఇప్పుడు చూద్దాం. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఎమర్జెన్సీ తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్ రథసారథి ఇందిరాగాంధీ రాయబరేలీలో పోటీ చేసి ఓడిపోయారు. 1978లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఆమె దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన చిక్ మంగళూరులో నియోజకవర్గం నుంచి తిరిగి పార్లమెంట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1980లో మధ్యంతర ఎన్నికలు రాగా రాయబరేలీతో పాటు సేఫ్ సైడ్ గా మరో నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలని ఇందిర నిర్ణయించుకున్నారు. ఉత్తర భారతదేశంలో జనతా పార్టీ ప్రభావం బాగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఒకచోట నుంచి పోటీ చేయాలన్నది ఆనాటి వ్యూహం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మరికొద్ది మంది కాంగ్రెస్ సీనియర్ నేతల సూచన మేరకు ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్న కోపంతో తెలంగాణ ఉద్యమ నేత కేశవరావు జాదవ్ సైతం ఆమెపై పోటీ చేశారు. అయినా ఇందిరాగాంధీ 2 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన పరిస్థితుల్లో పార్టీలోనే చాలా మంది సోనియా గాంధీని వ్యతిరేకించారు. ఆమె పౌరసత్వం మీద స్వంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. కొత్తగా పగ్గాలు స్వీకరించిన ఆమె 1999 ఎన్నికల్లో పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఈ సమయంలో తాను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయంగా నైతికంగా పార్టీలో పలచనయ్యే పరిస్థితి. అలాంటి క్రమంలో సోనియా గాంధీ 2 స్థానాల నుంచి ఎంపీగా బరిలోకి దిగింది. అందులో భాగంగా 1999లో బళ్ళారి నుంచి ఉత్తరప్రదేశ్లోని అమేథీ పార్లమెంట్ స్థానాల నుంచి సోనియా పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచారు. బళ్ళారిలో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ను ఓడించడం విశేషం. కానీ ఆ తర్వాత అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తూ బళ్ళారి స్థానానికి సోనియా రాజీనామా చేశారు. 2004, 2006, 2009, 2014, 2019 సార్వత్రిక ఉప ఎన్నికల్లో అదే రాయబరేలీ నుంచి ఎంపీగా పార్లమెంట్లోకి సోనియా గాంధీ అడుగుపెట్టారు. తన తండ్రి రాజీవ్ గాంధీ పోటీ చేసిన నియోజకవర్గం అమేథీ నుంచి వరుసగా 2004, 2009, 2014లో రాహుల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రధాని మోదీ తిరుగులేని నేతగా చక్రం తిప్పుతుండడంతో ఉత్తరాదిన కమలం ప్రభంజనం చూసి 2 స్థానాల్లో రాహుల్ పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో అమేథీతో పాటు వయనాడులో ఎంపీగా పోటీ చేశారు. అయితే హస్తం నేతలు భావించినట్లుగానే అమేథీలో బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేరళలోని వయనాడ్ నుంచి మాత్రం రాహుల్ గెలిచారు. ఇలా ఇందిరా మెదక్ నుంచి, సోనియా బళ్ళారి నుంచి, రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేసి గెలవడం విశేషం. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేయడం విశేషం.
మూడోసారి ప్రధాని నేనే అని మోదీ ఘంటాపథంగా చెబుతున్న పరిస్థితుల్లో కూడా దక్షిణాది నుంచి పోటీ చేసే సెంటిమెంట్ను సోనియా అమలు చేయనుందా అన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే తమిళనాడులో మిత్రపక్షం డిఎంకే, కేరళలో ఇండియా కూటమిలోని సిపిఎం, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం ద్వారా దక్షిణాదిన సోనియా గాంధీ పోటీ చేస్తే కాంగ్రెస్తో పాటు మిత్ర పక్షాల్లో ఉత్సాహాన్ని నింపినట్లవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం సేఫ్ సీట్గా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు సోనియా పోటీ చేస్తారా లేదా అన్నది మేడం నిర్ణయమే ఫైనల్ అని హస్తం నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడల్లా దక్షిణాది రాష్ట్రాలే అభయహస్తం ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ది డూ ఆర్ డై పరిస్థితి. ఇప్పటికే 2 టర్మ్లు అధికారానికి దూరంగా ఉంది. ముఖ్యమైన రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోలుకోవడం కష్టం. ఈ తరుణంలో దక్షిణాది సెంటిమెంట్ ఏమైనా హస్తం పార్టీకి మేలు చేస్తుందా అన్నది చూడాలి మరి.